నిజంగా మాస్టరు, తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెయిటింగ్ హాల్లో కూర్చున్న భక్తులు ఎంతగా అయితే ఎదురు చూస్తారో, నా వీడియో కోసం, ఈ వీడియో కోసం నా హేటర్స్ అంతలా ఎదురు చూస్తారన్న విషయం నాకు నిన్నే అర్థమైంది. నాకు నిన్న రాత్రి అర్థమైంది అనమాట. మరీ అంత లవ్ ఏంట్రా నేనంటే, మరీ అంత లవ్ ఏంటి నేనంటే, మరి అభిమానం ఉండొచ్చు, మరి అంత అభిమానమా? ఇలా ఇంటర్వ్యూ అయిపోయిందో లేదో, ఇలా ఇంటర్వ్యూ చూశారో లేదో, ఏదో ఒక వరదలా వచ్చేసినాయి అనమాట కామెంట్లు, మెసేజ్లు. అన్నీ నెగిటివే, అన్నీ నెగిటివ్ మెసేజ్లే. ఇక్కడ వరకు ఉంది నా మీద. నాకు అర్థమైంది అనమాట. పీకల లోతులో ఉంది కోపం నా మీద. నేను చేసే వీడియోలు బాగా మండుతున్నట్టున్నాయి అందరికీ. సరే, దాని సంగతి పక్కన పెడితే, ఆహా ఇంటర్వ్యూలో తనూజ కళ్యాణ్ గురించి చెప్పింది కానీ, ఆ లవ్ ఎడిట్స్ గురించి చెప్పింది కానీ, దానన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తాను, క్లియర్గా చెప్తాను. చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంటర్వ్యూ మొత్తం ఎలా అనిపించింది, ఏమనిపించింది, ఎక్కడెక్కడ ఏమేమి, అంటే నాకు నార్మల్గా ఓవరాల్గా నాకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆ తర్వాత అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? ఎందుకంటే చాలా ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ఇవ్వాలన్నమాట. నన్ను అడిగారు కదా కొంతమంది, పెద్ద వచ్చేసారనమాట నా మీదకి, ఏదో శూలాలు పట్టేసుకొని, ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు ఊపికురా, ఇప్పుడు ఏకురా అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పుతూ కొట్టాడు సమాధానం చెప్పాలి కదా. మరి ఎక్స్ప్లెనేషన్ కొంచెం బాగానే ఇవ్వాలి. సో కాబట్టి కొంచెం టైం పడుతుంది. ముందు నా ఎక్స్పీరియన్స్, నా ఈ మొత్తం అంతా చెప్పి తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తానమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన తర్వాత మాస్టరు నాకేమనిపించిందంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఆడపిల్లకి ఇన్ని కష్టాలు ఉంటాయో అనిపించింది నాకైతే. నాకు తెలుసు అబ్బాయిలకి, ఒక అబ్బాయి పడే కష్టాలు నాకు తెలుసు. కానీ ఒక అమ్మాయి కష్టాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపించింది. అది కూడా ఒక యాక్ట్రెస్, ఇండస్ట్రీలో ఉండాలి అనుకునే ఒక యాక్ట్రెస్ కష్టాలు. నిజంగా తనూజ ఒక్కొక్క కష్టం చెప్తుంటే, ఒక్కొక్క ఆ బాధ చెప్తుంటే, ఒక్కొక్క తన ప్రాబ్లం చెప్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోయింది నాకైతే. నిజంగా చాలా బాధ వేసింది. తనూజ అది ఆడవాళ్ళకి చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఏది పీరియడ్స్. అలాంటి పీరియడ్స్ వచ్చిన టైంలో అది ఎంత నరకమో ఒక ఆడపిల్లకి తెలుసు ఆ బాధ. అలాంటి ఒక పీరియడ్స్ వచ్చిన టైంలో, అలాంటి ఒక సిచ్యువేషన్లో తనూజ గారు ఒక నాన్ స్టాప్గా 2 days 3 days ఎన్ని అవర్స్ చెప్పారనమాట. అన్ని అవర్స్ ఆవిడ షూటింగ్ పాల్గొనాల్సి వచ్చిందంట, ఆవిడ ఇబ్బంది పడాల్సి వచ్చిందంట. అంటే ఎంత డెడికేషన్ ఉండాలి ఒక యాక్ట్రెస్కి, సినిమా అంటే ఎంత ప్యాషన్ ఉండాలి ఈ రేంజ్కి వచ్చిందంటే. వాళ్ళ డాడీ హార్ట్ స్ట్రోక్ వచ్చినా సరే అప్పటికప్పుడు వెళ్ళి ఒక రోజు మొత్తం అక్కడ ఉండి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వితౌట్ విశ్రాంతి, వితౌట్ రెస్ట్. ఆవిడ అంత కష్టపడింది అనమాట. ఆవిడ కష్టం చెప్తుంటే, ఒక్కొక్క కష్టం చెప్తుంటే, ఆవిడ వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా లేదు, వాష్రూమ్ అనగానే డోర్ వేసేసారు అని చెప్పినప్పుడు నిజంగా తనూజ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. మీ కష్టానికి, మీ శ్రమకి, మీరు అనుభవించిన నరకానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు నిజంగా ఎందుకు ఇంతమంది మిమ్మల్ని అభిమానిస్తారనేది, ఎందుకు మీ వ్యక్తిత్వం ఇంత నచ్చిందనేది నాకు ఇప్పుడు అర్థమైంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పేసి డెడికేషన్గా మీరు వెళ్ళి షూటింగ్లో పాల్గొని మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి మీరు అనుకున్నారు చూసారా, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. ఇక పోతే మధ్యలో కొన్ని క్యూట్ మూమెంట్స్ అయితే జరిగినాయి అనమాట. సరదాగా గడిచిపోయింది. ఆ రీతు గారి మంచి కామెడీ అయితే చేశారనమాట. కాకపోతే రీతు గురించి ఎక్కువ మాట్లాడదాం అనుకోవట్లేదు నేను, ఎందుకంటే ఈ టాపిక్ చాలా పెద్దది అయిపోతుంది అనమాట, వీడియో లెంత్. రీతును కూడా ఇన్వాల్వ్ చేశానంటే మాత్రం. బట్ రీతు కూడా నాకు బాగా నచ్చింది, రీతు కామెడీ టైమింగ్ కూడా బాగా నచ్చింది. కానీ నాకు బాగా ఇది కొంచెం చిరాకు తెప్పించింది ఏంటంటే, రీతుకి డెమాన్ పవన్ ఫోటోలు పదే కావాలని చూపిస్తున్నారు అనిపించింది నాకైతే. సరే, నాకు అర్థమైంది, మాకు డెమాన్ పవన్ రీతుల మధ్యలో ఉన్న బాండ్ ఇదేంటనేది మాకు తెలుసు. మీరు పదే రుద్దాలని చూడొద్దు, బలవంతంగా రుద్దాలి. ఇప్పుడు డెమాన్ పవన్కి కూడా అంతే, రీతు ఫోటోలు కావాలని వేశారు, కావాలని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, తనూజాకి మాత్రం కళ్యాణ పడాల ఫోటో వేయలే. అది ట్విస్ట్ అనమాట. మళ్ళీ కళ్యాణ్కి తనూజ ఫోటో వేశారు,
తనూజాకి మాత్రం కళ్యాణ్ ఫోటో వేయలే. మరి రీతుకి డిమాండ్ పవన్ ఫోటో వేసినప్పుడు తనూజాకి కళ్యాణ్ ఫోటో వేయచ్చుగా, ఎందుకు ఇలా వీళ్ళు? అది ఇక్కడ అర్థమైపోయింది, నాకు అర్థమైంది ఏంటంటే తనూజ ఒక తన తన పరిస్థితి ఏంటి అనేది తనకి తెలుసు కాబట్టి ఇలాంటివి వద్దని చెప్పుంటుంది. నాకు తెలిసి తనూజ చెప్పుంటుంది కళ్యాణ్ ఫోటో వేయొద్దని. ఎందుకంటే కళ్యాణ్ ఫోటో వేస్తే పరిస్థితి ఏంటనేది తనకు కూడా తెలుసు, నాకు తెలుసు, తనకి తెలుసు, మీకు తెలుసు. కానీ ఎందుకంటే తట్టుకోలేదు ఆడపిల్ల, తర్వాత వచ్చే పరిణామాలను తట్టుకోలేదు. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ ఇక తను ఏదైతే పాతేయాలనుకుందో అది పెయిన్, తన నొప్పిని పాతేద్దాం అనుకుందంట. సో నాకు తన అనిపించింది ఇక నుంచైనా తనకు ఆ పెయిన్ లేకుండా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. ఇకపోతే మెయిన్ మ్యాటర్కి వచ్చేద్దాం. ఈ ఇంటర్వ్యూ మొత్తం సరదాగా గడిచిపోయింది, పెద్దగా ఇక ఇవే మెయిన్ పాయింట్స్, చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఇంకా మెయిన్ పాయింట్స్ ఒక 2 ఉన్నాయి అబ్బా, 2-3 ఉన్నాయి మొత్తం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పవన్ సాయితో రిలేషన్లో ఉన్నట్టు తనూజ క్లారిటీ ఇచ్చిందా? ఇది క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. మీకు అనిపించింది ఎక్కడైనా మొత్తం ఇంటర్వ్యూ చూశారు కదా, పవన్ సాయి అనే పేరు వచ్చిందా? పవన్ సాయితో రిలేషన్లో ఉన్నా అనే క్లారిటీ ఇచ్చిందా? చెప్పండి నాకు. మనస్సాక్షి ఉందా కొంచెం అన్నా? ఒక్క మాట చెప్పండి, మనస్సాక్షి ఉందా కొంచెం అన్నా? 45 ఏళ్ళు, 42 ఏళ్ళు, 45 ఏళ్ళు ఉన్న ఒక పర్సను, ఆల్రెడీ డైవర్స్ అయిన ఒక పర్సను, ఆ పర్సన్తో మీరు రిలేషన్లో ఉందని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ నౌ ఆ అమ్మాయి అన్ని బాధలు పడుతుంటే, అన్ని ఇబ్బందులు పడుతుంటే, అయినా సరే అంత కష్టపడుతుంటే అయినా సరే జాలి చూపించకుండా స్టిల్ నౌ పవన్ సాయితో రిలేషన్ అంటగట్టే మీ అభిమానానికి నిజంగా దండం పెట్టాలి. మీ ముదరష్టపు అభిమానానికి నిజంగా దండం పెట్టాలి. దౌర్భాగ్యం, తనూజ దౌర్భాగ్యం, మీలాంటి అభిమానులు ఉన్నాడు. ఎంత దారుణంగా, ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, తనూజ నాకు ఎవరితో రిలేషన్ లేదురా మొర్రో అని మొత్తుకుంటుంది, ఆ పవన్ సాయితో రిలేషన్ లేదు మొర్రో అని మొత్తుకుంటుంది. వినట్లేదు, మీరు వినరు. మళ్ళీ ఏమన్నంటే మేము కళ్యాణ్తో రిలేషన్ పెట్టి అంటగడుతున్నామా అని చెప్పేసి అంటారు. మేము అంటగట్టడం ఏంటి? మీరు బిగ్ బాస్ చూడలేదా? మీరు ఎవరు ఏ ఒక్కరైనా బిగ్ బాస్లో లైవ్ ఒక్క ఎపిసోడ్ అన్న చూసారా? ఒక్క లైవ్ అన్న చూసారా? చూస్తే ఇలా మాట్లాడరు, చూస్తే ఇలా మాట్లాడండి. ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాదు. మేము 105 రోజులు చూసాం కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి మాకు ఒక క్లారిటీ ఉంది. మీరు ఏమన్నా పవన్ సాయితో గారితో 3 రోజులన్నా ప్రైవేట్గా చూసారా? ఏమన్నా వాళ్ళ లైఫ్లో, ప్రైవేట్ లైఫ్ని వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఎలా ఉంటారని 3 రోజులన్నా చూసారా? ఎలా మాట్లాడతారు రిలేషన్లో ఉందని? పదే ఇదే గోల. ఏమన్నా కొనిస్తే తనేమన్నా తన చేతులు ఏమన్నా ఉందో, లేకపోతే తనతో ఏమైనా ఉందో అంటే, కొత్త వస్తువు ఏదైనా ఉందంటే పవన్ సాయి కొనిచ్చాడు, లేకపోతే ఇంకొకడు ఎవడో కొనిచ్చాడు. ఏంది ఇది? ఏంది తను అడుగుతున్నా. అదే చెప్పింది తనూజ కూడా, అదే మాట చెప్పింది. నాకు ఏదైనా నా దగ్గర ఏదైనా ఉందంటే అది ఎవరో కొనిచ్చారంటున్నారు కానీ చెప్పి నేను సంపాదించిన డబ్బులంతా ఏమైపోయిందని అడుగుతుంది. మరి ఏం చెప్తారు సమాధానం దానికి? ఏం చెప్తారు చెప్పండి సమాధానం? నేను ఎప్పుడు చెప్పలేదే కళ్యాణ్ ఫ్యాన్ అయ్యిండు కూడా, కళ్యాణ్ తనూజ మ్యూచువల్ ఫ్యాన్ అయ్యిండు కూడా నేను ఎప్పుడు చెప్పలేదే. నేను ఇది కళ్యాణ్ గురించి ఉంటాడు, అది కళ్యాణ్ గురించి ఉంటాడు నేను ఎప్పుడు చెప్పలేదే. మరి మీకెందుకంత ఆత్రం, మీకెందుకంత చచ్చిపోతున్నారు? పవన్ సాయి కొనిచ్చాడు, ఆ కార్ పవన్ సాయి గిఫ్ట్ ఇచ్చాడు, ఇది పవన్ సాయి గిఫ్ట్ ఇచ్చాడు, ఏదైతే నాకు విచిత్రంగా అనిపించింది నాకు అయితే. ఇకపోతే రెండవ పాయింట్, రెండవ క్వశ్చన్ అదేంటంటే పవన్ సాయికి స్టాండ్ తీసుకుందా తనూజ? పవన్ సాయికి స్టాండ్ తీసుకుందా తనూజ అంటే అన్నది కదా, ఒక మధ్యలో ఒక మాట అనేది అనమాట, సంబంధం లేని ఒక వ్యక్తికి నెగిటివ్ అవుతుందని చెప్పి. ఆ సంబంధం లేని వ్యక్తి ఎవరు అనేది క్లారిటీగా చెప్పలేదు, ఆ పేరు చెప్పలేదు. నేను అనుకుంటున్నాను కళ్యాణ్ అని, కొంతమంది అనుకుంటున్నారు పవన్ సాయి అని. సో క్లారిటీ అయితే లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ సాయి గారిని అనుకుందాం, పవన్ సాయి గారికి వైపు స్టాండ్ తీసుకుందాం అనుకుందాం. ఇప్పుడు వచ్చిన నష్టం ఏమైనా ఉందా దానివల్ల? ఇప్పుడు పవన్ సాయి గారు ఒక ఫ్రెండ్, ఒక గురువు, ఒక మానిటర్. పాపం ఆయనకు అనవసరంగా నెగిటివ్ అవుతుందని చెప్పేసి జాలిపడి, అది కొంచెం బాధపడి స్టాండ్ తీసుకొని ఉండొచ్చేమో. క్లారిటీ అయితే లేదు, క్లారిటీ అయితే ఇవ్వలేదు తనూజ ఏమైంది ఏంటి అని. అంటే పవన్ సాయి గారా లేదా కళ్యాణా లేదా క్లారిటీ ఇవ్వలే, కానీ స్టాండ్ అయితే తీసుకుంది ఎవరి వైపున. అది ఎవరో మనకు తెలియదు, మీ అజెంప్షన్ మీవి, అది ఎవరో నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ
ఒకవేళ పవన్ సాయి గారు అయి ఉన్నా సరే అనవసరంగా నెగిటివ్ అవుతుంది అన్నంత మాత్రాన రిలేషన్ అయిపోద్దా? అంటే అన్నంత మాత్రాన తను రిలేషన్లో ఉన్నట్లేనా? అలా అయితే కళ్యాణ్ పడాల కోసం బిగ్ బాస్ హౌస్లో చాలాసార్లు స్టాండ్ తీసుకుంది తనుజ. మరి అప్పుడు రిలేషన్లో ఉన్నట్లేనా వాళ్ళిద్దరు కూడా? స్టాండ్ తీసుకుంటే రిలేషన్లో ఉన్నట్టేనా అని అడుగుతున్నా. తీసుకుందని అనుకుందాం, 11 ఏళ్ళ బాండింగ్, 11 ఏళ్ళ ఫ్రెండ్షిప్, స్టాండ్ తీసుకుంటుందని అనుకుందాం. మరి స్టాండ్ తీసుకున్నంత మాత్రం అయిపోద్దా అని అడుగుతున్నా. మీరు చెప్పండి నాకు, స్టాండ్ తీసుకున్నంత మాత్రం అయిపోద్దా? కళ్యాణ్ గురించి పవన్ సాయి గురించి స్టాండ్ తీసుకున్నంత మాత్రం పవన్ సాయితో రిలేషన్ అంటగట్టేస్తారా మీరు? మేము అంటగడితే ఒప్పుకుంటారా? మేము చెప్తే మేము ఒక లవ్ ఎడిట్ చేస్తే మీకు నచ్చదే? మీరు మాత్రం రిలేషన్ అంటగట్టేయచ్చా? చెప్పండి. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు అసలు సిసలు పాయింట్, అసలైన పాయింట్ అన్నమాట. ఏంటి? కళ్యాణ్తో లవ్ ఎడిట్స్ తనూజాకి నచ్చట్లేదా? తమ్నేల్ కూడా అది పెట్టాను. ఎందుకంటే అందరికీ విపరీతమైన నరాలు దిగిపోతున్నాయి అన్నమాట ఈ టాపిక్ కోసం. కాబట్టి చెప్తున్నా, కళ్యాణ్ పడాలతో లవ్ ఎడిట్స్ నచ్చట్లేదని తనూజ డైరెక్ట్గా క్లారిటీ ఇచ్చిందా లేదా? తను ఏ మాట చెప్పింది మాస్టర్? తను చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నేను చెప్తాను తను ఏం చెప్పిందని క్లియర్గా చెప్తాను. ఏం చెప్పిందంటే తనూజ బయటకు వచ్చిన తర్వాత లవ్ ఎడిట్స్ని చూసి షాక్ అయ్యాను. మేమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నాను, లవ్ ఎడిట్స్ చూసి షాక్ అయ్యాను అని చెప్పింది. ఓకే, చెప్పింది, బాగుంది. మరి ఈ మాట మీకు అది కళ్యాణ్ కోసమే అని చెప్పింది, కళ్యాణ్ గురించి చెప్పిందని మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒకటే సమాధానం చెప్తాను. కళ్యాణ్ పడాలతో మాత్రమే లవ్ ఎడిట్స్ చేసి, కళ్యాణ్ పడాల ఒక్కడితోనే లవ్ ఎడిట్స్ చేసి తన ఆ ఎడిట్స్ని చూసి తను ఈ మాట అనుంటే నేను ఒప్పుకునేవాడిని, ఖచ్చితంగా ఒప్పుకునేవాడిని. కళ్యాణ్ పడాల ఒక్కడితోనే లవ్ ఎడిట్ చేసి తను ఈ మాట ఆ సిచ్యువేషన్లో తను ఈ మాట చెప్తే ఖచ్చితంగా నేనే చెప్పేవాడిని, ఇది కరెక్ట్ కాదు, ఇంకా ఆపేద్దాం లవ్ ఎడిట్స్ అని చెప్పి. కానీ మనం చేసిన వెధవేషాలన్నీ ఎలా పోతాయి చెప్పండి? మనం మామూలు నకరాలు చేసామా, మామూలు వెధవేషాలు వేసామా? డెమాన్ పవన్తో లవ్ ఎడిట్స్ చేసాం, ప్రదీప్తో లవ్ ఎడిట్స్ చేసాం, పవన్ సాయితో లవ్ ఎడిట్స్ చేసాం, దారుణ పోయే కోన్ కిస్క గొట్టంగాడితో లవ్ ఎడిట్స్ చేసాం. ఎంతమందితో చెయ్యనోడు ఎవడైనా ఉన్నాడా? లవ్ ఎడిట్స్ మీరు చెయ్యనోడు అంటూ ఎవడైనా ఉన్నాడా? తనూజాని పెట్టి ఏ ఒక్కడితోనే లవ్ ఎడిట్స్ చేయకుండా ఉన్నారా? తను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరితో లవ్ ఎడిట్స్ చేశారు కదా. మరి అవన్నీ చూసి షాక్ అయ్యానని తనూజ చెప్పిందని మీరు ఎందుకు అనుకోవట్లేదు? మరి చెప్పండి. ఇప్పుడు లవ్ ఎడిట్స్ చూసి షాక్ అయ్యాను అని అంత క్లియర్గా చెప్పిన అమ్మాయి ఆ లవ్ ఎడిట్స్ కళ్యాణ్ పడాలతో చేసిన లవ్ ఎడిట్సే అని చెప్పడానికి ఆవిడకి మొహమాటం ఏముంది? నిజంగా కళ్యాణ్ పడాల లవ్ ఎడిట్స్ చూసి షాక్ అయ్యి ఉంటే, తను నిజంగా షాక్ అయ్యి ఉంటే ఈ మాట చెప్పడానికి ఇబ్బంది ఏముంది తనకి? మరి లవ్ ఎడిట్స్ చూసి షాక్ అయ్యానని చెప్పినప్పుడు కళ్యాణ్తో చేసిన లవ్ ఎడిట్స్ చూసి షాక్ అయ్యాను, నేను కళ్యాణ్తో లవ్ ఎడిట్స్ చెయ్యొద్దు ఆపేయమని చెప్పి ఒక్క మాట చెప్పాల్సింది కదా. అప్పుడే అయిపోయేది కదా మొత్తం. ఆ మాట చెప్పిందా? సరే, మరి అంటారు కొంతమంది, తను జస్ట్ ఫ్రెండే అనింది అంటే కళ్యాణ్ ఏమన్నా లవర్ అని చెప్పాడా? కళ్యాణ్ ఏమన్నా వచ్చి ఓపెన్గా మేము లవర్స్ అని చెప్పాడా? మరి కళ్యాణే చెప్పలేదు కదా. అప్పుడప్పుడు ఇండైరెక్ట్గా ఇంటి ఇచ్చే కళ్యాణే చెప్పడు కదా. మరి తనూజ ఎందుకు చెప్తుంది? తనూజ ఎప్పుడు చెప్పిందా? ఎప్పటి నుంచో చెప్తుంది కదా మేమిద్దరం ఫ్రెండ్స్ అని. కానీ నిజమేంటో మనకు తెలుసు. అందరికీ తెలియాల్సిన పని లేదు. వాళ్ళిద్దరు అదే అనుకున్నారు. మనమేంటో మనకు తెలుసు. అందరికీ తెలియాల్సిన పని లేదని వాళ్ళిద్దరూ ఒక క్లారిటీతో ఉన్నారు. ఈరోజు చెప్పిందా ఏమన్నా తనూజ ఫ్రెండ్ అని? కళ్యాణ్ ఈరోజు చెప్పాడా? మీరు ఎలా ఆలోచిస్తారు నాకు అర్థం కాదు. సరే, ఓకే, మీ తృప్తి కోసం మీరు ఫ్రెండ్స్ అనే అనుకోండి, పోయేది ఏముంది? మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా ఫ్రెండ్స్ అనుకోకుండా? చెప్పండి, ఆపుతున్నారా ఎవరైనా? లేదు కదా. లవ్ ఎడిట్స్ అనేవి కళ్యాణ్ కోసం చేసిన లవ్ ఎడిట్స్ చూసి షాక్ అయ్యిందే. నిజంగా షాక్ అయ్యి ఉంటే తనూజ నిజంగా అలాంటి అసలు లవ్ ఎడిట్స్ చేస్తారని ఊహించకపోయి ఉంటే ఒకవేళ తనూజ, మరి బిగ్ బాస్ ఎడిటరే లవ్ సాంగ్ పెట్టి ఎడిట్ చేశాడుగా, అప్పుడు తనూజ హ్యాపీగా ఫీల్ అయింది. మరి దాని గురించి ఏమంటారు? చెప్పండి, దాని గురించి ఏమంటారు?
లవ్ ఎడిట్స్ అనేవి చూసి షాక్ అయింది అని మీరు అనుకుంటే, మరి బిగ్ బాస్ ఎడిటరు తన జర్నీలోనే కళ్యాణ్తో లవ్ సాంగ్ పెట్టి ఎడిట్ చేశాడే, మరి దాన్ని చూసి సంతోషపడింది కదా తనుజ, అప్పుడు షాక్ అవ్వలేదే? మీరు ఎక్స్ప్రెషన్ క్లియర్ గమనించండి. తను ఎమోషన్గా ఫీల్ అయింది కానీ షాక్ అవ్వాలా. 100% చెప్తున్నా, షాక్ అవ్వాలా. మరి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్తో చేసే లవ్ ఎడిట్స్ చూసి షాక్ అయ్యారని మీరు ఎలా చెప్తారు? చెప్పండి, లాజిక్ మాట్లాడండి. నా దగ్గర లాజికల్ తీస్తారుగా, మీరు లాజిక్ చెప్పండి. కళ్యాణ్ పడాలని చెప్పేసి పేరు మెన్షన్ చేయడానికి తనూజాకి ఏం భయం, ఏం ఇబ్బంది, ఏం అడ్డు లేదు కదా, ఏం అడ్డం లేదు కదా. మరి ఎందుకు షాక్ అయింది? మరి ఎందుకు కళ్యాణ్ పడాల పేరు చెప్పలేదు? ఎందుకో తెలుసా? తనకి కళ్యాణ్ పడాలతో చేసిన లవ్ ఎడిట్స్తో ప్రాబ్లం లేదు. తను లవ్ ఎడిట్స్ చూసి షాక్ అయ్యానని చెప్పింది దేని గురించి? ఈ పవన్ సాయి గురించి, ఆ డెమాన్ పవన్ గురించి, ఆ ప్రదీప్ గురించి, ఇలాంటివన్నీ చూసి ఆ మాట చెప్పింది. అది మ్యాటర్. అర్థమైందా? ఒక క్లారిటీ వచ్చిందా? చెప్పండి. ఎంత దారుణంగా ఉన్నారంటే, కళ్యాణ్ పడాలతో ఒక్క లవ్ ఎడిట్ చేసిన పాపానికి పాపం ఆ అమ్మాయికి ఇష్టం ఉండి తను లైకులు కూడా కొట్టి తనని బలవంతంగా ఆ లైక్ తీసేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. తన మనసును మీరు అర్థం చేసుకోరు, తన ఇష్టాన్ని మీరు గౌరవించరు. ఆ అమ్మాయి ఫాదరు హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోతే తన దగ్గరికి వెళ్ళి, ఆ టెన్షన్లో తన దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా వాళ్ళ డాడీ దగ్గర ఉన్న పరిస్థితిలో కూడా మీ నెగిటివిటీ చూసి తను ఇంకా డిప్రెస్ అయింది. అలాంటి తన బాధలు తను ఉంటే, తన ఇబ్బందులు తను ఉంటే మీరేమో కొట్టుకొని వస్తున్నారు ఇక్కడ. మా తనూజ మా ఇదని చెప్పి నన్ను నెగిటివ్ చేసి వస్తున్నారు లవ్ ఎడిట్స్ చేస్తున్నందుకు. ఎంత దారుణంగా తయారయ్యారంటే, నిన్న నాకు ఒకటే మినిట్ డిఎంలు అంత ఆపుకోలేకపోతున్నారా? నాకు అర్థం కాగలుగుతాను. అంత ఆపుకోలేకపోతున్నారా? నేను వీడియో చేసేంతవరకు ఆగలేరా? ఇప్పుడు చెప్పండి సమాధానం. చెప్పాను కదా, అడిగారు సమాధానం. ఇది సమాధానం ఇది. కళ్యాణ్ పడాలతో చేసిన లవ్ ఎడిట్స్ ఇష్టం లేదని చెప్పాలి అంటే మొహం మీద చెప్పేసేది తనుజ. మొక్కం మీద చెప్పే ధైర్యం తనుజాకు ఉంది. ఆ రోజు వాట్సాప్ స్టేటస్లో చెప్పింది కదా, అలాగే ఇప్పుడు కూడా చెప్పాల్సింది. ఆ రోజు వాట్సాప్ స్టేటస్లో లవ్ ఎడిట్స్ ఆపేయమని చెప్పలేదు. ఈ రోజు కూడా లవ్ ఎడిట్స్, కళ్యాణ్తో చేసే లవ్ ఎడిట్స్ ఆపేయమని చెప్పలేదు. ఇట్స్ క్లియర్. కళ్యాణ్తో చేసే లవ్ ఎడిట్స్ ఎక్కడ ఆపమని చెప్పలేదు. ఆ అమ్మాయి అది ఇష్టం లేదని చెప్పలేదు. ఆ లవ్ ఎడిట్స్ షాక్ అయ్యాని చెప్పింది. అది ఏ లవ్ ఎడిట్స్? పవన్ సాయితో చేసినవో, డెమాన్ పవన్తో చేసిందో, ప్రదీప్తో చేసిందో అయి ఉండొచ్చు కదా అవే. ఎందుకంటే కళ్యాణ్తో అయి ఉంటే కళ్యాణ్ పేరు చెప్పేది, క్లియర్గా చెప్పలేదు. మరి నిజంగా మీరు అనుకున్నదే నిజమైతే ఒక మాట చెప్పింది తనుజ. ఏమని? తనకు రాబోయే భర్త ఎలా ఉండాలి అంటే మెచ్యూరిటీ ఉండాలి, కేరింగ్ ఉండాలి అని చెప్పింది. కళ్యాణ్ పడాల గురించి ఏమని చెప్తారని అడిగితే హీఈస్ ఎ మెచ్యూర్డ్ పర్సన్ అని చెప్పింది. మరి ఈ రెండింటి మాటలకి మేము లింక్ పెట్టి చెప్పొచ్చు కదా నేను కూడా, కానీ నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళని గౌరవిస్తాను, వాళ్ళ ప్రైవసీని గౌరవిస్తాను, వాళ్ళ మాటల్ని గౌరవిస్తాను. వాళ్ళది మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అని చెప్తాను, కానీ వాళ్ళ లవర్స్ అని చెప్పట్లా నేను ఎప్పుడైనా సరే. ఎందుకంటే వాళ్ళ మాటని గౌరవిస్తాను. సో ఇదన్నమాట. ఈ వీడియో మీద మీరు ఏమనుకుంటారో కిందకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు రండి, ఎవడొచ్చి కామెంట్ పెడతాడో పెట్టండి, నేను చూసుకుంటా. ఇప్పుడు నేను మాట్లాడతా. ఓకేనా? బాయ్.